అరుణాచల్ ప్రదేశ్లో లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదేనమాట. మనం చేసి పనులకి మనకే సెట్ అయ్యి ఒక యానిమల్ దగ్గరికి అయితే మరి మనం వచ్చాం. మచ్చ చేసుకొని ముట్టాం అరుణాచల్ ప్రదేశ్ రావడానికి. నిజంగా జీవితంలో ఎంత దూరం రావడం ఏంటి, ఇంటర్నేషనల్కి వెళ్ళడం ఏంటి, ఫస్ట్ ట్రిప్ వెళ్ళడం ఏంటి. పడిపోయినా అమ్మో 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 అమ్మో. ఎక్సలెంట్ వ్యూ. మనకి సరిగ్గా కనిపించట్లేదు అనమాట కలద్దాల్లో, కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయింది. అప్పుడు మనం కొంచెం తిని ఇంకా పూరిలాగే అయిపోయాం. మరి మనం ఈరోజు మనం అరుణాచల్ ప్రదేశ్లో రోయింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాము. అక్కడ మౌంటైన్స్, రివర్స్ ఇవన్నీ అంటే ఎక్సలెంట్ అంటే ఇంక ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటాయి. అక్కడ ఇది మిస్మి అనే ట్రైబ్స్, ఆ ట్రైబ్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. నేను మా బ్యాచ్ రెడీ అయిపోయాం మరి వెళ్ళిపోవడానికి. సరే నాతో పాటు వచ్చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, మీకు మొత్తం అంతా అరుణాచల్ ప్రదేశ్ గురించి అర్థమవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇదేనమాట. ఇదంతా చూపిస్తాం మనకి. ఇక్కడ వాటర్ ఎంత క్లీన్గా ఉంటుందంటే నిజంగానే వాటర్ అయితే మాత్రం అది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ప్యూర్గా, ఇంకా ప్యూరిఫైర్లో చేసినంత ప్యూర్గా అయితే ఉంటుంది వాటర్. చాలా లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇదంతా. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అలిబారి బ్రిడ్జ్ అనమాట. ఎంత బాగున్నదో ప్లేస్ అయితే మాత్రం, చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. ఇది బ్రిడ్జ్ అంతా ఇది. ఇక్కడ నుంచి వెహికల్స్ అవి వస్తున్నాయి, దిగారు ఇక్కడ. మరి మనం ఇప్పుడు తినడానికి అయితే దిగుతున్నాం. ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇటు సైడ్ వెళ్తే తేజు, అది లోహిత్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనమాట. ఇటు సైడ్ వెళ్తే రోయింగ్. పొద్దున్నుంచి అయితే మరి ఏం తినలేదు, మరి ఇప్పుడు తినడానికి అయితే వచ్చాం. ఆకలి అయితే మామూలుగా లేదు, ఏదో ఒకటి తినాలి. మరి ఇక్కడికి అయితే వచ్చాం మరి మనం తినడానికి. ఇక్కడ ఏంటంటే కేకాయ కదా, దీని మీద చాయ్ పెడుతున్నారు. సిగ్గుపడుతున్నాడు అనమాట వీడు కూడానా. ఇది ఇలాగ ఉంటాయి అనమాట ఇక్కడ రెస్టారెంట్లు అయితే. ఇంక ఇది సూపర్ ఉన్నట్టు అనమాట. ఇంకా పొద్దున్న నుంచి స్టార్ట్ అయ్యి రోయింగ్కి వెళ్తున్నాం. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే మాత్రం. ఈరోజు స్టైల్గా ఉంటుంది కదా, స్పెట్స్ కూడా పెట్టుకుందాం. మరి మనం బయట నుంచి వచ్చామని తెలియాలి కదా వీళ్ళకి. ఈ అసలు ఎక్కడికి వెళ్ళినా పోవం మనకి. ఇదిగోండి 2 ప్లేట్లు పూరి, అంతలా ఏముండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అడ్జస్ట్ అవ్వాలి మరి. కలద్దాలు తీసేద్దాంలే. పూరి తిని తిని ఇంకా పూరిలాగే అయిపోయాం మరి మనం. మనోడే అనమాట డబ్బులు కొట్టిది. కిత్నారే 120 అయిపోయింది. ఒక్క మామ బాయ్. పోతే వర్షం అయితే మాత్రం చిదగొడేస్తుంది. మా నెంబర్ ప్లేట్ లేని స్కూటీ కూడా వర్షంలో తడిసిపోతుంది. ఇది ఇక్కడ ఇల్లులు అయితే ఇలాగ ఉంటాయి అన్నమాట. ఇదంటే ఇక్కడ కొత్తగా షాప్ ఏదో కడుతున్నారు, షాప్ కానీ ఇల్లు కానీ ఏదో. మరి ఇక్కడ ఆగో, ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి కూడా ఉండదన్నమాట ఇక్కడ. మరి ఏం చేస్తే ఇంత పెద్ద వర్షంలో మరి కలద్దాలు కూడా నీట్గా పెట్టేసాం. ఎందుకంటే వర్షం మనకి సరిగ్గా కనిపించట్లేదు అనమాట. కలద్దాల్లో కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయింది. ఫైనల్లీ రోయింగ్ అయితే వస్తాం. వెల్కమ్ టు రోయింగ్. చలో చలో. శీలా లేక్ అని ఉంటుంది, ఆ లేక్కి అయితే వెళ్దాం ముందుగానే. ఎక్సలెంట్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. వాటర్ అయితే ఎంత క్లీన్గా ఉంటుందంటే నిజంగా వాటర్ మనం తాగొచ్చు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది రోయింగ్ అయితే తిరగడానికి. ఎక్సలెంట్ లొకేషన్ అనమాట అది. ఇది రోయింగ్, ఇది సిటీ అండి ఇది. కాకపోతే ఇల్లులు అవి ఎలాగో ఉంటాయి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. ఇల్లులు అవని ఏదన్నా అవని అంటే పెద్ద డెవలప్మెంటెడ్ కాదు కదా. ఇంకోటి ఏంటంటే బయట రాష్ట్రం వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ కొనడానికి కానీ దేనికి అవ్వదండి. ఓన్లీ ఈ స్టేట్లో కొనుక్కోవడానికి ఉండాలి. అంటే ఈ స్టేట్లో కొనుక్కుంటారు, ఇంక బయట వాళ్ళు ఎవరికి రిజిస్ట్రేషన్ అయితే అవ్వవు. అందుకే ఏంటంటే వెనకబడి రాష్ట్రాల కింద ఉండిపోవడానికి కారణం మెయిన్ రీజన్ అయితే అదే. కాకపోతే ఏంటంటే మనుషులు అయితే మంచోళ్ళే, అంటే మంచోళ్ళకి మంచోళ్ళే, చెడ్డోళ్ళకి చెడ్డోళ్ళే. కోపాలు ఎక్కువ ఉంటాయి కొంచెం ఇక్కడ. కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా మంచోళ్ళు అనమాట మనుషులు. ఇంకోటి ఏంటంటే వీళ్ళని చాలామంది మన స్టేట్స్ అది వస్తే చైనీస్, మోమోస్ ఇలాగని చెప్పి అంటుంటున్నారు. అది వీళ్ళకి చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అలా మరి వీళ్ళు కూడా ఇండియన్సే, కాకపోతే వీళ్ళు రూపురేఖలు జపనీస్ లాగా, చైనీస్ లాగా ఇలాగ ఉంటాయి. దానివల్ల వీళ్ళు కూడా వీళ్ళని మనం అందరం కలిపి మీరు భారతదేశం వాళ్ళు కాదు అనడం తప్పది.
ఇక నుంచి అయినా తెలుసుకోండి, అందరం మనోలే. ఇప్పుడు మనం వెళ్ళబోయి ఆ లొకేషన్ అయితే ఇలా కొండల మధ్యలోనే అనమాట. చూడండి వీళ్ళందరూ కొండ, అదిగో ఆ కొండల మధ్యలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అవునా, నార్త్ ఈస్ట్ ఏదన్నా అవునా లే కానీ హిల్ ఏరియాస్లోనే ఉంటారు. ఇగో కొండల మధ్యలో ఇల్లులు ఇదంతా. ఇదర్ రోయింగ్లో ఉన్న మినీ జూకి అయితే వచ్చాం మనం ఇప్పుడు. ఈ టైమింగ్స్ ఏంటంటే ఇవి 9 గంటల నుంచి 4:30 వరకు, 9:30 నుంచి 4 గంటల వరకు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనమాట. జూ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి అయితే మేము రాగానే ఇది గేటుకి లాక్ వేస్తారని చెప్పి భయపడ్డాం. కాకపోతే ఎంట్రీ ఇటు కాదు, ఎంట్రీ అయితే ఇటు అన్నమాట. ఇప్పుడు ఇందులోంచి తీసుకోవాలి మరి మనం టికెట్, అదిని ఇందులోంచి తీసుకోవాలన్నమాట టికెట్. ఎంతకి ఇస్తున్నారు మరి అడుగుదాం. టికెట్ అయితే కితనాది ఇది 60 టీకే, ఈ ఆద్మీకి 20, ఒకరికి 20 రూపాయలు అంట, మొత్తం 60 రూపాయలు. జూ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మరి. ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది అయితే చూడడానికి అయితే జూ అయితే మాత్రం. మినీ జూ రోయింగ్లో ఇక్కడ ఏమేమి ఉంటాయి మరి చూద్దాం వెళ్ళిన తర్వాత, ఎలా ఉంటుంది ఏంటన్నది. ఇది జూ అనమాట. ఇలా అక్కడ నుంచి అయితే ఎంటర్ అయ్యి వచ్చాం మరి మేము. ఇలాగే ఇది వ్యూ. మరి ఇక్కడ నుంచి మరి మనం వెళ్ళబోతున్నాం మినీ జూలో. మరి ఏముంటుందో చూద్దాం. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో ఇవన్నీ మ్యాక్సిమం అన్నీ కొండలు. ఇది చూడండి కొండల దగ్గరలో పెట్టారు. ఏ కొండ నుంచి ఏ పులి వస్తుందో ఏ సింహం వస్తుందో కూడా తెలియదు. డియర్ కహామే డియర్ ఇగో ఏ చూస్తుంది ఇది మనతోటి. బాబు జింక మినీ జూ పార్క్ కింద పెట్టారు మరి. అక్కడ ఏదో నక్క ఉన్నట్టుంది అక్కడ. బా ఇప్పుడు ఇంకో దగ్గరికి అయితే వెళ్దాం మరి మనం. ఇంకేమేమి ఉన్నాయో కానీ ఎక్సలెంట్గా ఉన్నది. నక్క బాగా రారే క్యా అమ్మయ్య బయటికి రావట్లేదు, బయటకు వస్తుందేమో అనుకోని మేము భయపడ్డాం. నక్క అదిగోండి అలా పరిగెడుతుంది అన్నమాట నక్క. మనం చేసి పనులకి మనకే సెట్ అయ్యి ఒక యానిమల్ దగ్గరికి అయితే మరి మనం వచ్చాం. ఇదేనమాట. ఇగో మా కెమెరాలోకి రా, నైనే ఇలాగా కెమెరాలోకి రా. వచ్చావా? హాయ్ హాయ్ చెప్పు. ఇదటి కోపంగా చూస్తుంది బాబాయ్. మరి మనకి భయం వేస్తుంది ఏంటి మరి మనకి. ఇది అది అలా చూస్తుంది మనకి. వెళ్ళి డర్లాగా రారే హమ్కో. అదేంటి మరి దారుణంగా చూస్తుంది. నువ్వు నాకు నచ్చలేదు, ఇంకో దాని దగ్గరికి వెళ్తాను. పాపా ఇది చూడమ్మా, ఇలా చూడమ్మా, ఇలా చూడు. నువ్వెందుకు అంత కోపంగా చూస్తున్నావు? నేను ఏమన్నా అన్నాను నిన్ను? ఏమనలేదు కదా. కోపంగా చూడకు, అర్థమవుతుందా? నువ్వు మంచిదానివి అంతే. మరి మన ఫ్రెండ్స్తో అయితే మరి మనం మాట్లాడేసాం. ఇప్పుడు ఇంకో దగ్గరికి అయితే వెళ్దాం. అయిపోయింది మరి. ఇక్కడ చూసాం చింపాంజీ ఒకటి ఉన్నది మరి. ఇక్కడ మంకీ అని రాసి ఉన్నది చింపాంజీ. ఇలా చూడమ్మ, ఇలా చూడు, ఇలా చూడు. హాయ్ చెప్పు నాకు. వెళ్ళిపోతా. సరేలే మరి మనకి హాయ్ అయితే చెప్పిలా లేదు. అమ్మ చేతులు బయటకి ఎట్టకమ్మా, మేమైతే పెట్టం చేతులు. ఇగో చిన్న పిల్లిలాగా ఉన్నాయి కదా, ఇవి పులి పిల్లలు అన్నమాట. చిన్న పిల్లిలాగా ఉన్నాయి. ఎక్సలెంట్ వ్యూ. ఫైనల్లీ రోయింగ్లో సాలి లేక్కి అయితే వస్తాము. ట్రావెలర్స్ ఎలా ఉంది, వెహికల్స్ వేసుకొని వచ్చారు ఇక్కడికి చూడడానికి. ఫేమస్ అనమాట. అస్సాం కవర్ చేసాడు, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మేఘాలయ, ఈ 4 నార్త్ ఈస్ట్ అనమాట. ఇంకా 3 ఉన్నాయి, మిజోరాము, త్రిపుర. ఇది తినగూడ రైడర్ అనమాట. తినగూడ త్రిపుర కూడా కవర్ చేసాడు తిను. వీళ్ళందరూ రైడర్సే మరి. పాయింట్ అయితే ఇది అసలు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. రెస్టారెంట్ ఎలా అంటే చాలా బాగున్నది. కాకపోతే ఇంత దూరం రావడానికి అయితే మాత్రం మరి మాకు నామ్సాయి నుంచి అయితే, అంటే నేను ఉన్న లొకేషన్ నామ్సాయి అనమాట, అరుణాచల్ ప్రదేశ్లో. అక్కడ నుంచి దగ్గర ఒక 70-80 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇప్పుడు కిందకి దిగుతున్నాం. అమ్మ బాబా దిగుతున్నాం.
ఇక ఇలాగా ఈ మెట్లు దిక్కుంటే వెళ్ళాలన్నమాట. ఇలాగ మెట్లు దిగుతున్నాం, ఇలా ఒక్కొక్క మెట్టు దిక్కుంటా ఈ పార్క్లోంచి ఇలాగ వెళ్ళాలన్నమాట. ట్రెక్కింగ్ చేయాలి, ట్రెక్కింగ్, దీన్ని ట్రెక్కింగ్ అంటారనమాట. దిక్కుంటా అలాగా వెళ్తూ ఉండాలా. లేక్ అయితే ఇది ఎలా ఉందో చూసారు కదా, ఎక్సలెంట్ అనమాట. కానీ నిజంగా లైఫ్లో ఒకసారి అన్నా సరే రోయింగ్ రావాలి. ఎందుకంటే మనుషులతో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు కూడా. ఇక్కడ ఇంకా కూర్చోడానికి ప్లేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ జాయిగా వెళ్ళాలిరా బాబు ఇక్కడ నుంచి అయితే మాత్రం. పడిపోతానేమో అని భయం వేస్తుంది నాకైతే. మరి ఇది బాబోయ్ పడిపోయానా? అమ్మో 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 అమ్మయ్యా. మెల్లగా అయితే మరి కింద దిగాను. అసలేంది మరి ఇది ఎలా దిగాలో చూద్దాం మరి. బాబోయ్ అయ్యో అయ్యో అమ్మ బాబోయ్. ఆరామ్సే ఆరాయి బాయ్, ఆరామ్సే అమ్మ బాబోయ్. మరి మన పాయింట్కి అయితే వచ్చాం. వాటర్ అయితే ఇది లేకు, సాలి లేకు. నెక్స్ట్ ఇంకో లొకేషన్ కూడా వెళ్తాం మరి మనం, అది కూడా చూపిస్తాను నేను మీకు. చల్లగా ఉన్నది, చాలా అంటే చాలా చల్లగా ఉన్నది. మనం యాక్చువల్గా ఈ అడవిలోనూ చిన్నప్పుడు నేషనల్ జియోగ్రఫీ అవి చూస్తా పెరిగిన వాళ్ళం అనమాట. అందుకే అడ్వెంచర్లు అన్నా ఏమన్నా సరే మనకి చాలా అంటే చాలా ఇష్టం. రోయింగ్లు ఇప్పుడైతే మరి మనం రివర్ సైడ్కి అయితే వచ్చాము, స్టోన్ హిల్స్ రిసార్ట్కి అయితే వచ్చాము. ఇది ఎక్కడ నుంచి అనమాట. మొత్తం వ్యూ పాయింట్ అయితే మొత్తం కొండలు, వాటర్ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఎంత బాగున్నదంటే నిజంగానే ఇంత ఎక్సలెంట్ ప్లేసు లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం చూడడం. ఇంకా బాబా ఆ సౌండ్, వాటర్ ఫ్లోటింగు, బ్రిడ్జు మొత్తం ఎక్సలెంట్ అనమాట. వ్యూ పాయింట్ అయితే మాత్రం ఎక్సలెంట్. ట్రెక్కింగ్ చేయాలి మరి మనం ఇప్పుడైతే మాత్రం. ట్రెక్కింగ్ చేసి బాబు పొడిపోయిలో ఉన్నాం ఏంటి మరి మనం. ట్రెక్కింగ్ చేయాలి మరి మనం. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్లో అయితే మాత్రం డబ్బులు అయితే ఏం తీసుకోలేదు. మేము వచ్చాం స్టోన్ హిల్స్కి. ఇదే ఫేమస్ ప్లేస్ అనమాట రోయింగ్లో. ఇక్కడ పార్కింగ్ అయితే వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేశారు అందరూ. ఇది అది ఎంట్రన్స్ అనమాట. అక్కడ నుంచి ఇదంతా వెహికల్స్ పార్కింగ్ చేశారు ఇక్కడ. చాలామంది వచ్చారు మరి. ఈ పార్కింగ్లో వెహికల్స్ అయితే పెట్టారు అందరూ. మరి ఇక్కడ నుంచి మరి మనం లోపలికి అయితే వెళ్ళాలి, వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి మరి మనం ఇప్పుడు. ఆ వ్యూ పాయింట్కి అయితే మరి మనం వెళ్ళిపోదాం. మీరైతే నాతో వచ్చేయండి. బాబాయ్ ఇంక మరి ఆకలి అయితే వేస్తుంది మరి మాకు. కానీ వ్యూని చూసి అయితే మాత్రం వెళ్ళాలని అనిపించట్లేదు అసలు. ఏ అబ్బా ఎంత బాగున్నదేట్రా బాబు వ్యూ అయితే మాత్రం. నాకైతే ఈ రాళ్ళలోంచి బయటికి వెళ్ళాలని అనిపించట్లేదు. వాటర్ అయితే నిజంగా మనం తాగేయచ్చు అన్నమాట. మంచినీళ్ళు తాగినట్టే తాగొచ్చు, అంత ప్యూర్గా ఉన్న వాటర్ అయితే మాత్రం. చూడండి మొత్తం కిందనంతా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో, మొత్తం సాఫ్ట్గా కనిపిస్తుంది అన్నమాట వాటరు. చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో వాటర్ అయితే. అబ్బా నిజంగా అంతేనా మచ్చ చేసుకొని ముట్టాం అరుణాచల్ ప్రదేశ్ రావడానికి. నిజంగా జీవితంలో ఎంత దూరం రావడం ఏంటి, ఇంటర్నేషనల్కి వెళ్ళడం ఏంటి, ఫస్ట్ ట్రిప్ వెళ్ళడం ఏంటి, మళ్ళీ ఒక ప్లేస్ కాదు అన్ని ప్లేసులు తిరగడానికి టైం దొరకడం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి టైం దొరకడం ఏంటి, ఇవన్నీ లక్ అంతే ఇంకా. కానీ నిజంగా లైఫ్లో ఒకసారన్నా రోయింగ్ అయితే రావాలి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుడ్ విషయానికి రాబోతే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే పెడతారు. నార్త్ ఈస్ట్లో అయితే మాత్రం ఫుడ్ అంతలాగా ఏం బాగోదు. అంటే కొంచెం హెల్తీ ఫుడ్ కింద తింటారు వీళ్ళు, మసాలాలు గట్రా ఎక్కువ తినరు. ఇదే వ్యూ పాయింట్ అయితే మాత్రం ఇంకా లోపల ఎలా ఉన్నదంటే నాకైతే ఇంక కొండల నుంచి బయటికి వెళ్ళాలని అనిపించట్లేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఫస్ట్ టైం నాకైతే అనిపిస్తుంది. వాటర్ సౌండ్ జివ్వు జివ్వమంటుంటే అమ్మ తగ్గారే.
అందుకే మీరు కూడా ఏంటంటే వీలైనంత వరకు బయట తిరగడానికే చూడండి. నార్త్ ఈస్ట్లో అయితే తిరగడం చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే అంటే మీరు ట్రావెలింగ్ చేయాలని మనసు పీస్గా ఉండాలి అనుకుంటే నిజంగా డబ్బులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. కాకపోతే ఏంటంటే పీస్ అనేది మాత్రం ట్రావెలింగ్ చేస్తేనే వస్తుంది. అది కూడా నాకు ఈ మధ్య తెలిసింది. అందుకే ఇంకా ఏదేమైనా సరే జీవితంలో ఏదో ప్లేస్కి వెళ్తే ఏదో కొత్త కొత్త విషయాలు అవన్నీ మనం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. రోయింగ్ వస్తే మాత్రం స్టోన్ హిల్స్ ఆ రిసార్టే మెయిన్ థింగ్ అనమాట. అక్కడ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది మొత్తం. ఇంకా లోపలికి అయితే వెళ్ళి నేను చూపిస్తాను మీకు. కొండలు మొత్తం ఇదంతా కొండల మధ్యలోనే అనమాట. ఈ రాళ్ళు ఇవన్నీ కొండల మధ్యలో బాగా ఎక్సలెంట్. ఇంకా చుట్టూ మొత్తం కొండలే. ఈ కొండల్లోంచి అయితే మరి మనం వెళ్తున్నాం. వాటర్ ఇంక రాయిలు రప్పలు ఎక్సలెంట్. ఇక్కడ వుడ్తోనే ఎక్కువ బ్రిడ్జ్లు అది చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం వీళ్ళు వుడ్డే యూస్ చేస్తారండి. ఎక్కువైతే వుడ్డే యూస్ చేస్తారు. ఇక వుడ్ అయితే ఎక్కుతున్నాను ఇప్పుడు నేను. మామూలుగా లేదు వుడ్లో అయితే మాత్రం. వ్యూ పాయింట్ అయితే మాత్రం మామూలుగా అనిపించట్లేదు నాకైతే మాత్రం. చాలా అంటే చాలా. మా వాళ్ళు ఈ కింద నుంచి దిగుతున్నారనమాట. కింద నుంచి నేను వస్తాను అంటారా బాబు. ఇదిగో ఇలా ఇదంతా చూస్తున్నారు. ఎక్కడం రావడం ఇదిగో ఇక్కడ కూర్చో. ఇంక వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. ఇంక మరి మేము ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. ఇంక వెళ్ళిపోదాం. ఆకలి కూడా వేస్తుంది. మరి చూద్దాం మరి ఏటన్నది. వీడు బ్యాగ్ కూడా నాకు అలా పెట్టాడు. ఇంక ఇదే అయిపోయింది ఈరోజు అయితే. వ్యూ పాయింట్ అయింది. ప్లస్ ఇప్పుడు ఇంకో దగ్గరికి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే ఆకలి అయితే వేస్తుంది మరి మనకి. కానీ ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడికి మణిపూర్, అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్ నుంచి కూడా జనాలు అయితే వస్తారు. సరే ఇంకా అయిపోయింది కదా. ఇంక మరి మనం తినడానికి అయితే వచ్చాము. ఇది మిమీ రెస్టారెంట్. ఎక్కడ రోయింగ్లో అనమాట. రోయింగ్లో మిమీ రెస్టారెంట్. ఇది మెనూ. చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాం 2 ప్లేట్లు. ఇటు కావాలి చౌమీన్ చెప్పాం. ఇదిగో మనోడు ఇటు వెజ్ తింటాడు అనమాట. వీళ్ళిద్దరూ వెజ్ తింటారు. మరి ఈడు వెజ్ కాదు, ఈడైతే నాన్ వెజ్. వచ్చిన అసలు సిస్లైన బాధ ఏంటంటే అంతేం బాగోదు తినడానికి అయితే. మరి మనం కానీ తప్పగా తినాలి. ఇంక మరి తప్పదు, తినాలంతే ఏదో ఒకటి కడుపుకి నిండగానే. ఫుడ్ అయితే వస్తుంది. ఇదే చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇది చికెన్ సూపు. ఇక మన వాళ్ళు తింటున్నారు, మనం కూడా తింటాం. ఇంకా వాళ్ళేటి తినాలి మరి మనం తినకూడదా? మనం కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఏటన్నది. సూప్ బాగుంది. సూప్ అయితే ఎక్సలెంట్. మిర్చనయ్య చికెన్ ఫ్రైడ్ రైస్ చప్పగా ఉంది. ఇంక అలాగే అడ్జస్ట్ అయ్యి తినాలి. ఇంక ఏం తిన్నాను ఇంక అడ్జస్ట్ అయ్యి తినాలి. నార్త్ ఈస్ట్లో మాత్రం ఫుడ్కి అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఎక్కడన్నా సరే ఏ స్టేట్ అన్నాను అది చూసుకుని అయితే మీరు రండి. అర్థమైంది కదా? సరే అయితే మరి మనం తినేసి మన పని మీద మనం మొదలవుదాం. సరే దోసకాయ కూడా బాగుంది.